నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. విజయ్ మాల్యా రుణాల ఎగవేత కేసుకు సంబంధించి అరెస్టుల పర్వం మొదలైంది. ఐడీబీఐ మాజీ చైర్మన్ సహా 9 మందిని సిబిఐ అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో కింగ్ ఫిషర్ మాజీ సీఎఫ్ఓ కూడా ఉన్నారు. మనీ లాండరింగ్ కేసులో విజయ్ మాల్యాకు సంబంధించి బెంగళూరులోని యూబీ గ్రూప్ కార్యాలయాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. మరోవైపు మాల్యా ఆయన యాజమాన్యంలోని కంపెనీల నుంచి ఏడాదికి 11.5% వడ్డీ లెక్కతో బకాయిల్ని వసూలు చేయాలని డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియంను ఆదేశించింది. ఇదిలా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం మొండి బకాయిల సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో మాల్యా రుణాలు అరెస్టుల పర్వంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు బిఎస్ రాంబాబు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, ప్రొఫెసర్ బి ఎర్రనరాజు గారు, ప్రముఖ ఆర్థికవేత్త, కె రామకోటేశ్వరరావు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు, లంకా దినకర్ గారు, ఆర్థిక అంశాల విశ్లేషకులు. రాంబాబు గారు, విజయ్ మాల్యా రుణాల ఎగవేత కేసుకు సంబంధించి ఐడీబీఐ మాజీ చైర్మన్ సహా 9 మందిని సిబిఐ అరెస్ట్ చేసింది. విజయ్ మాల్యా కేసు పూర్వాపరాల్ని ఏ విధంగా పరిశీలించుకోవాలి? ఇప్పుడు విజయ్ మాల్యా అనేటటువంటి వ్యక్తి అనేక మంది బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఎగ్గొట్టినటువంటి వాళ్ళలో ఒక వ్యక్తి అతను. కానీ ఇప్పుడు ఎట్లా అయిందంటే మొత్తం ఎన్పిఎస్కి ఆయన ఒక బ్రాండ్ నేమ్ కింద ఆయన పేరును ఉదహరించడం జరుగుతోంది. గడిచినటువంటి 4 సంవత్సరాల కాలంలో ఎక్కడెక్కడ ఎన్పిఏ పేరు వచ్చినా కూడా మొట్టమొదటిగా విజయ్ మాల్యా పేరుని ఉదహరించడం జరుగుతోంది. కానీ విజయ్ మాల్యా బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి అమౌంట్ కనుక చూస్తే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు. వారు ఇక్కడి నుంచి దాటిపోయిన తర్వాత వారు అన్నది ఏంటంటే 8,000 కోట్ల రూపాయలు నేను కట్టలేను, 4,000 కోట్ల రూపాయల వరకు నేనైతే కట్టగలుగుతాననే స్టేట్మెంట్ వారు ఇచ్చినారు. వారు అయితే ఇప్పుడు ప్రస్తుతం బ్యాంకులో ఉండేటటువంటి ఎన్పిఎస్ కనుక చూస్తే అఫీషియల్గా దాదాపుగా 6.5 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఎస్గా వాటిని డిక్లేర్ చేస్తున్నారు. కానీ ఈ రీషెడ్యూల్ అడ్వాన్సెస్ ఇవన్నీ కలిపితే 12-13 లక్షల కోట్లని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ గారు స్వయంగా ఈ బ్యాంకింగ్ సంబంధించిన సదస్సులో చెప్పారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫైనల్గా ఇచ్చినటువంటి 50-52 లక్షల కోట్ల రూపాయల రుణాల్లో ఇంత పెద్ద అమౌంట్లో విజయ్ మాల్యా గారి ఎగ్గొట్టినటువంటిది దట్టు విల్ఫుల్ డిఫాల్టర్స్ అని చెప్పి ఆయన యూకో బ్యాంక్ డిక్లేర్ చేసింది. సో వారు ఎగ్గొట్టినటువంటి రుణం 8,000 కోట్ల రూపాయలు చిల్లర. మొన్ననే ఈ డిఆర్టీ దాన్ని డిక్లేర్ చేస్తూ 11.5% వడ్డీతో కలిపి వారి దగ్గర నుంచి 6,300 కోట్ల రూపాయలు రికవర్ చేయడం అన్నారు. సో దీనన్నిటికీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడర్గా కన్సార్షియం అడ్వాన్సెస్ వారికి ఇచ్చారు. అయితే వారు విజయ్ మాల్యా దాన్ని ఏ రకంగానంటే విలాసవంతమైనటువంటి జీవితం గడపడం కోసం తీసుకున్నటువంటి అడ్వాన్సెస్గానే మనం పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే వారు కింగ్ ఫిషర్కి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేశారు నిన్న. అట్లాగే ఎన్పిఏ డిక్లేర్ చేసిన తర్వాత ఐడీబీఐ బ్యాంక్ దానిలోకి వెళ్ళి 900 కోట్ల రూపాయలు డిక్లేర్ చేశారు. సో ఇది ఒక్కసారిగా మనం చూస్తే ఇది రాజకీయ పార్టీల్లో ప్రభుత్వాల్లో భాగస్వాములు చేయడమే కాకుండా బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఎంతవరకు దీనిలో ఉన్నదాన్ని దాని మీద చాలా లోతుగా విచారణ చేయాల్సిన అంశం. ఒక విజయ్ మాల్యా కాదు, విజయ్ మాల్యా బ్రాండ్ నేమ్గా దానికి ఎన్పిఎల్ చెప్పినా కూడా అనేక మంది దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఫలితంగా ఏమైంది, వాళ్ళ బ్యాంకుల యొక్క అస్తిత్వానికే ప్రమాదం ఉందా అనేటటువంటి పరిస్థితికి తీసుకుని వచ్చారు ఇవాళ. సో ఇదే విదేశాల్లో కనుక అనేక బ్యాంకులు ఏదైతే ఫెయిల్ అయినాయో అవి కూడా ప్రధానమైనటువంటి కారణం రాని బాకీల వల్లనే ఫెయిల్ అయినాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా అదే పరిస్థితి రాబోతుందా అనేటటువంటిది బ్యాంకింగ్ దిగ్గజం అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గడిచినటువంటి త్రైమాసిక ఫలితాల్లో కేవలం 25 కోట్ల రూపాయలు మాత్రమే లాభాన్ని డిక్లేర్ చేసినారు. అంటే 7,000-8,000 కోట్ల రూపాయల లాభంలో డిక్లేర్ చేసే బ్యాంకు 25 కోట్ల రూపాయలు కూడా కేవలం రాని బాకీలు పెరిగినందువల్ల మాత్రమే చేశారు. అయితే విజయ్ మాల్యా కేసులో ఐడీబీఐ మాజీ చైర్మన్ యోగేష్ అగర్వాల్ అరెస్ట్ ఏ విధంగా చూడాలి? తప్పనిసరిగా వీళ్ళ యొక్క పాత్ర చాలా అనుమానించదగినటువంటి పాత్ర కనుక లేకపోతే ఎన్పిఏగా డిక్లేర్ చేసినటువంటి ఒక డిఫాల్టర్కి 900 కోట్ల రూపాయలు ఇవేమి మామూలు చిన్న చిన్న మాటలు కావి. 900 కోట్ల రూపాయలు ఏం పెట్టుకుని మీరు ఇచ్చారు? కింగ్ ఫిషర్ బ్రాండ్ నేమ్ పెట్టుకున్నామంటున్నారు. అందరూ అదే పేరు చెప్తున్నారు. ఆస్తుల విలువ లేదు. ఇవాళ వారికి సంబంధించినటువంటి ఆస్తి గోవాలో ఆక్షన్లో పెడితే బిడ్డర్స్ కూడా రావట్లేదు. సో అనేక అవకతవకలు పాల్పడినటువంటి ఆ వ్యక్తిని చివరికి దేశాలు దాటి వెళ్ళిపోయినారు. సో ఒక వ్యక్తి, ఒక డిఫాల్టరు దేశం విడిచి వెళ్ళగలిగినటువంటి ధైర్యం ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఏ రకంగా ఎవరు సపోర్ట్ చేసినారు, ఇవన్నీ కనుక మనం ఆలోచిస్తే ఇది ఒక పెద్ద నెక్సెస్ కింద దీన్ని మనం పరిగణించాల్సి వస్తుంది. ఎర్రనరాజు గారు, మాల్యా నుంచి ఆయన కంపెనీల నుంచి ఏడాదికి 11.5% వడ్డీతో బకాయిలను వసూలు చేయాలని ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియంను డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశించింది. మరి దీని దృష్ట్యా విజయ్ మాల్యా కేసు ముందడుగు పడినట్టుగా మనం భావించవచ్చా? మందకొడిగా సాగుతున్న విజయ్ మాల్యా కేసు ఒక్క అడుగు ముందుకెళ్ళింది.
కానీ ముందుకెళ్ళిందా లేదా అని ఇప్పుడప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఎంతవరకు ఆస్తులు రికవర్ చేయగలరో దాని మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళకి ఆస్తుల్ని రికవర్ చేసేటువంటి శక్తి వీళ్ళకి ఉందా లేదా అన్నటువంటిది అనుమానాస్పదమైంది. ఎందుకంటే ఇటీవల ఎస్బీఐ కూడా వాళ్ళ ఆస్తులు అమ్ముదామని ప్రయత్నిస్తే అమ్మకాలు కాలేదు. గోవాలో ఆస్తులు అమ్ముదామని ప్రయత్నిస్తే అమ్మకాలు కాలేదు, బిడ్డర్స్ రాలేదు. బిడ్డర్స్ ఎందుకు రాలేదు అంటే మీరు ఎప్పుడైతే 10% మార్జిన్ పెట్టారో 10% మార్జిన్ పెడితే 600 కోట్లు వీడు కట్టి వాళ్ళు బిడ్డింగ్ చేయాలి. 600 కోట్లు బిడ్డింగ్ మార్జిన్ కట్టి వాడు బిడ్డింగ్ చేసేటువంటి వాళ్ళు ఎవరుంటారు ఈ రోజుల్లో? ఆ నారమ్స్ వల్ల ఎక్కువ ఆస్తులు అమ్మకానికి నోచుకోవటం లేదు. చాలా బ్యాంకుల్లో ఇప్పుడు మీకు మొత్తం ఏ యాక్ట్లో చూసినా డిఆర్టీ యాక్ట్ ట్రైబ్యునల్లో జడ్జిమెంట్లు కానీ, సర్ఫేసీ యాక్ట్ ద్వారా అయినటువంటి జడ్జిమెంట్స్ కానీ, లేకపోతే రికవరీస్ కానీ చూసిన పక్షంలో మొత్తం అన్ని జ్యుడిషియల్ ప్రాసెసెస్లోంచి రికవర్ అయినటువంటి కేసెస్ 14.2% కింద తేలింది లాస్ట్ జూన్లో. అది మనకి రిజర్వ్ బ్యాంక్ లెక్కల ద్వారా వచ్చినటువంటి అంచనాలవి. అటువంటి పరిస్థితుల్లో విజయ్ మాల్యా కేసులో ఎంతవరకు వీళ్ళు కృతకృత్యులు అవుతారు అన్నటువంటిది ఒక ప్రశ్నార్థకం ఒకటి. రెండోది ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే మీరు ఇప్పుడు అరెస్ట్ చేశారో ఆ వ్యక్తి ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్గా చేసి ఐడిబిఐకి వచ్చాడు. ఆయన సిఎండిగా అక్కడ ఉండేటువంటి శాంక్షన్ చేసినప్పుడు, ఎస్బీఐ కన్సార్షియం శాంక్షన్ చేసినప్పుడు ఈయన బోర్డులో ఉన్నాడు. అప్పుడు అటువంటి వ్యక్తి 900 కోట్లు శాంక్షన్ చేసినప్పుడు ఇంత మొత్తం శాంక్షన్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలెడ్జ్ లేకుండా చేయడానికి వీర్లేదు. ఆర్బీఐ రిప్రజెంటేటివ్ ఐడిబిఐ బోర్డులో కూడా కూర్చున్నారు. మరి ఎందుకు ఆ రోజున ఈ డైరెక్టర్స్ క్వశ్చన్ చేయలేదు? అటువంటి డైరెక్టర్స్ని మీరు యాక్షన్ తీసుకోకుండా మీరు ఎలా వదిలేస్తారు? ఇప్పుడు ఏమిటంటే అందులోనే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ కూడా ఉన్నారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నిట్లోనూ కూడా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఒకళ్ళు ఉంటారు, ఆర్బీఐ రిప్రజెంటేటివ్ ఒకళ్ళు ఉంటారు. అది యాక్ట్ రీత్యా. మరి అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్స్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇగ్నోర్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతంలో వాళ్ళు ఎందుకు నిద్రపోయారు డైరెక్ట్ బోర్డులో? అటువంటి పరిస్థితి నుంచి బోర్డులు గవర్నెన్స్ సిస్టమ్ మారితే గానీ బ్యాంకుల్లో ఇటువంటి పెద్ద పెద్ద రుణాలు బకాయిల్ని మీరు కంట్రోల్ చేయలేరు. రామకోటేశ్వరరావు గారు, విజయ్ మాల్యా విషయంలో, ఆయన సంస్థల విషయంలో బ్యాంకులు ఎందుకని ఈ స్పష్టంగా నిబంధనలు పాటించలేదు? ఈరోజు సిబిఐ ఐడిబిఐ చైర్మన్ని అరెస్ట్ చేయడాన్ని స్వాగతిద్దాం. ఫస్ట్ ఇదొక కొత్త ట్రెండ్. అదివరకు సిండికేట్ బ్యాంక్ చైర్మన్ ఒకసారి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఐడిబిఐ చైర్మన్ ఇప్పుడు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది భవిష్యత్ తరాలకు కూడా ఇది వదిలిపెట్టరనే దానికి ఒక సంకేతకంగా ఉపయోగపడుతుంది. రెండోది, అసలు దీని కారణం మీరు అన్నది ఒకటే. ఎందుకంటే మేము ఎవరొచ్చినా, బారోయర్ ఎవరైనా సరే, కస్టమర్ ఎవరైనా సరే, 3 C's ఆర్ ఇంపార్టెంట్: కాండక్ట్, క్యారెక్టరు, కెపాసిటీ. అయితే నా పాయింట్ ఏంటంటే, ముందు కస్టమర్ యొక్క 3 C's చూసే ముందు మన సీ కూడా ఇంపార్టెంట్, మన క్యారెక్టర్ ఏంటనేది ఇంపార్టెంట్. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే, ఈ దీంట్లో బ్యాంకు దాంట్లో ఆ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ ప్రొటెక్షన్ తోటి ఎన్నికవుతున్నట్టున్నారు. చాలా దారుణమైనటువంటి విషయం ఇవాళ. ఏంటంటే ఇప్పుడు ఏదో మార్పులు చేయాలని చెప్పి బీబీవీఎన్ పెట్టి ఏదో వినోద్రావు అధ్యక్షతన ఏదో ఒక బోర్డుని వేశారు ఇప్పుడు, బ్యూరో చీఫ్ని. బట్ ఈ రోజు కూడా బోర్డులు చూసుకుంటే ఒక చైర్మనే కాదు, మీరు మిగతా వాళ్ళని కూడా చూసుకోండి. రాజకీయ నామినీస్, వ్యవసాయదారుడి పేరు మీద, ఆర్టిజాన్ పేరు మీద, ఇంకొక పేరు మీద గవర్నమెంట్ ఎవరిని నామినేట్ చేస్తుంది? రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళని నామినేట్ చేస్తూ ఉంది. ఈ విధానం పోవాలా, ఈ వ్యవస్థ పోవాలా. బోర్డులు అనేది పూర్తిగా ప్రొఫెషనల్స్ చేతుల్లోకే రావాలి. నేను మా సంఘాల్లో కూడా చెప్పేవాడిని అది. అసలు ఈ లోన్స్ శాంక్షన్ చేసేది, బారోయర్స్ శాంక్షన్ చేసే దాంట్లో అసలు బోర్డు డైరెక్టర్లందరినీ దాంట్లో వంతుల వారీగా కమిటీలో పెడతారు. ఈ శాంక్షనింగ్ కమిటీలో, మేనేజ్మెంట్ కమిటీలో. ఒక ఎస్బీఐలో లేదనుకుంటాను, మిగతా అన్ని బ్యాంకుల్లో ఉంది అది. కానీ ఇది అసలు తప్పు. ఇందులో రాజకీయ నామినీస్ని, ఉద్యోగ ప్రతినిధుల్ని, వీళ్ళెవరిని కూడా లోన్ శాంక్షనింగ్ కమిటీస్లో ఉంచకూడదు. కేవలం అది ప్రొఫెషనల్స్, ఇండిపెండెంట్ డైరెక్టర్స్, సిఏస్, ఈ బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళనే దాంట్లో ఉండాలి. ఉండటమే కాదు, ఆ శాంక్షన్ చేసిన వాళ్ళు పూర్తి అకౌంటబిలిటీ ఉండాలి.
అంతేగాని అది బోర్డు కాబట్టి సమిష్టి నిర్ణయం కాబట్టి అక్కడ ఎందుకు సమిష్టి నిర్ణయంకి వస్తున్నారు? చైర్మన్ ఈడీ ఎందుకు శాంక్షన్ చేయట్లేదు? అది అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటుంది సమిష్టి నిర్ణయం అయితేనే, అది కూడా రాంగ్. అది కాబట్టి ఏంటంటే వీళ్ళనే పెట్టి ఆ ప్రొఫెషనల్స్ని ఆ లోన్ శాంక్షనింగ్ కమిటీల్లో పెట్టి అప్పుడు వాళ్ళని పూర్తి అకౌంటబిలిటీ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. విజయ్ మాల్యా కేసు ఇట్ ఈజ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రోనీ క్యాపిటలిజం. క్లాసిక్ ఎగ్జాంపుల్. రాజకీయంగా అధికార యంత్రాంగం రాజకీయం ఏ విధంగా దగ్గరగా ఉంటుందని ఆయన చవి చూశాడు. ఏంటి మొత్తం ఆయన ఎంపీగా ఉన్నాడు, ఫుల్ లాబియింగ్ చేశాడు, పొలిటికల్ లాబియింగ్ చేశాడు, దాంతో చాలా దగ్గరగా వెళ్ళాడు. కాబట్టి ఇది రెండుగా మనం విభజించుకోవాలి. బోర్డుల్ని పునర్వ్యవస్థీకరించుకోవాలా. రెండోది మాల్యా దగ్గరకు వచ్చేసరికి ఓకే ఫ్లాంబాయంట్ పర్సనాలిటీ కాబట్టి అది బయటకు వచ్చింది. ఇందాక అతను చెప్పినట్టుగా ఇవాళ ఎన్నో ఎన్పిఎస్ ఉన్నాయి. అయితే అన్ని ఎన్పిఎస్ను కూడా మనం ఏదో తప్పు అని అనుకోవటం కూడా రాంగ్ అండి. ఎందుకంటే ఇవాళ ఎన్పిఎస్లో ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయినవి ఉన్నాయి, కొన్ని వేల కోట్ల రూపాయల పరిశ్రమలు. అట్లానే పారిశ్రామికంగా మన ఎన్విరాన్మెంట్ ఇది లేక ఉదాహరణకి స్టీల్ ఉంది. స్టీల్ ఇండస్ట్రీ మొత్తం కూడా చైనా వాళ్ళు డంప్ చేయడం వల్ల మొత్తం స్టీల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా లాస్లోకి వెళ్ళినాయి. దానికి ఎన్పిఎస్ అయినాయి. అంత మాత్రాన్ని మనం ఎవరిని బ్లేమ్ చేస్తాం? అట్లానే ప్రైవేట్ రంగంతో పాటు ఎన్పిఎల్లో ప్రభుత్వ రంగం కూడా ఉన్నాయి. దాని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దినకర్ గారు, తన వద్ద కేవలం 615 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయని చెప్పి 2010వ సంవత్సరంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో విజయ్ మాల్యా పేర్కొన్నారు. మరి అయినా కూడా బ్యాంకులు వేలాది కోట్ల రూపాయలు విజయ్ మాల్యాకి ఏ విధంగా రుణాన్ని ఇవ్వగలిగాయంటారు? ఎన్నికల అఫిడవిట్లో వచ్చేటప్పటికి తన వ్యక్తిగత ఆస్తులతో పాటు తన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల ఆస్తులు కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది. అంటే 615 కోట్లు అనేది కేవలం అతని వ్యక్తిగతంగా అతనికి ఉన్న ఆస్తులే కాకుండా వారి కుటుంబ సభ్యుల అందరిది అనేటటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆస్తుల మార్కెట్ విలువ ఎంత ఉంది, అలాగే ఆ విలువతో పాటు ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు కింగ్ ఫిషర్ అనేటటువంటి బ్రాండ్నే ఒక వాల్యూగా తీసుకొని దాన్ని సెక్యూరిటీగా తీసుకున్నారు అనేటటువంటి ఒక అంశం ఏదైతే ఉందో వీటన్నిటిని, ఎందుకంటే ఫ్లరిష్గా బాగా కనబడుతున్నప్పుడు కూడా ఒక పాజిటివ్గా బ్యాంక్స్ కూడా అడుగులు వేస్తూ ఉంటాయి. వారే ప్రొయాక్టివ్గా మేము ఇస్తాము అనేటటువంటి విధంగా కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆ విధంగా జరిగేటటువంటి ప్రక్రియలో ఒకవైపు రాజకీయపరమైనటువంటి జోక్యాలు, అలాగే అధికారుల్లో కూడా వారిలో ఉన్నటువంటి బలహీనతలు కూడా వాళ్ళని వినియోగించుకునేటటువంటి విధంగా వారు అడుగులు ముందుకు వేసి ఉండొచ్చు. అట్లాగే వాల్యుయేషన్ అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే 615 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఆస్తులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 8,000 కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చారు అని అంటే ఆ వాల్యుయేషన్ ప్రక్రియలో జరిగింది ఏ విధంగా జరిగినాయి, లేకుంటే ఇతరత్ర బయట నుంచి ఎవరన్నా సెక్యూరిటీస్ తీసుకొచ్చి ఆ సెక్యూరిటీస్ని కొలాటరల్ సెక్యూరిటీ కింద వాడుకున్నారు అనేటటువంటి అంశాలు, అనేక అంశాలు ఆయా బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాలు ఇచ్చినటువంటి బ్యాంకుల్లో వారు లోన్ తీసుకునేటప్పుడు ఏ ప్రక్రియ వారు అవలంబించారో అందులో ఏమేమి పరిగణలోకి తీసుకున్నారో ఆ అంశాలు ఇమిడిపడి ఉంటాయి. అయితే డిఆర్టీఏ ఏం చెప్పింది, 8,000 కోట్ల రూపాయల వరకు ఉన్న రుణాన్ని 6,200 కోట్లకి 11.5% తోటి క్లియర్ చేయాలి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అని అంటే ఆయన 4,000 కోట్లు మాత్రమే కట్టగలను అనేటటువంటి అంశాన్ని వ్యక్తపరచడం, తదనంతరం ఆయన దేశం నుంచే బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. అయితే ఇది ఒక తంతు. అయితే ఎంఎస్ఎంఈల దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్పిఏ అనగానే ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టేటటువంటి విధంగా కనపడుతున్నటువంటి క్రమంలో, ఎందుకంటే మనం గమనించినట్లయితే టెక్నికల్గా ఎన్పిఏ అయ్యింది అనగానే వెంటనే వెంటబడటం, వెయ్యవలసిన ఇంట్రెస్ట్ కన్నా కూడా, నేననేది పీనల్ ఇంట్రెస్ట్ కాదు, పీనల్ ఇంట్రెస్ట్ కాకుండానే తెలియకుండానే అధిక వడ్డీలు వసూలు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతున్నాయి. చాలామంది ఖాతాదారులు తెలుసుకోలేకపోతున్నారు. జనరల్గా బ్యాంకింగ్ సిస్టమ్ అనేది కంప్యూటరైజేషన్ అయిపోయి ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో వారు నార్మల్గానే కట్టేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రాబ్లం కూడా కనబడుతుంది. రాంబాబు గారు, మాల్యా ఉదంతం సహా మొండి బాకీల విషయంలో బ్యాంకులు ఇప్పటికైనా ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోవాలి? ముఖ్యంగా రుణాలు మంజూరు చేసే విషయంలో మౌలికంగా ఎలాంటి నియమ నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలి? బ్యాంకులు అనేటటువంటి అల్టిమేట్గా పై కనిపించినట్లుగా ఈ అడ్వాన్సెస్లో ప్రముఖ పాత్ర తీసుకున్నట్టున్న దేశంలో ఉండేటటువంటి రాజకీయ వ్యవస్థకి అపరిమితమైనటువంటి అధికారాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఉంటుంది. ఎందుకనంటే ప్రతి ఒక్క బ్యాంక్ బోర్డులో కూడా బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ నామినీ, ప్రభుత్వాల యొక్క నామినీ ఇద్దరు ఉంటారు. వర్చువల్గా బోర్డ్స్ని రన్ చేసేటటువంటిది వాళ్ళే, వాళ్ళ కనుసన్నల్లోనే కార్యకలాపాలన్నీ జరుగుతాయి. సో అక్కడ ఎక్కడైతే ఇటువంటి ఈ ఆర్థికపరమైన అంశాల్లో వాళ్ళ జోక్యం విపరీతంగా ఉంటుందో
డిఫాల్టర్స్ని ట్రీట్ చేయడంలో కూడా వాళ్ళ యొక్క జోక్యాలు ఉంటూనే ఉంటాయి. దేశంలో సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్త ఎవరైతే ఉన్నారో, ఎవరిని పేరు చెప్పినా, ముఖేష్ అంబానీ దగ్గర నుంచి కింద కిరాణా షాప్ని రన్ చేసే వాళ్ళ దగ్గర తీసుకున్నా కూడా ఐపీఓ ద్వారా, అంటే క్యాపిటల్ ప్రజల దగ్గర నుంచి క్యాపిటల్ ద్వారా వాళ్ళకి సంబంధించిన అవసరాలు తీరుతాయి. రెండు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవడం ద్వారా వాళ్ళ అవసరాలు తీరుతాయి. క్యాపిటల్ ఏదైతే ప్రజల దగ్గర నుంచి వసూలు చేశారో అది కనుక కంపెనీ సరిగ్గా పనిచేయనప్పుడు ఎవరు దానికి రెస్పాన్సిబుల్ వ్యక్తులు లేరు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజల దగ్గర నుంచి సేకరించినటువంటి డబ్బు ఏదైతే ఉందో తిరిగి వారికి ఇవ్వాల్సినటువంటి, అంటే బ్యాంకింగ్ పరిభాషలో చెప్పాలంటే అది ఒక లైబిలిటీ. దాన్ని అడ్వాన్స్ చేసి క్రియేట్ చేసినటువంటి ఎసెట్ ఏదైతే ఉందో ఆ ఎసెట్ కనుక పూర్ క్వాలిటీ కనుక ఉన్న రోజున ఆ లైబిలిటీ ఏదైతే ఉందో దాన్ని పే చేసేటటువంటి ప్రమాదం చేయలేక ప్రమాదం అది. అంచేది ఇక్కడికి వచ్చేటప్పటికి బ్యాంక్స్ ఉన్నంత కాలం ఎన్పిఎల్ ఉంటూనే ఉంటాయి ఏదో ఒక రూపంలో. బట్ అయిపోయిన తర్వాత ఎవరు దీనికి జవాబుదారి అనేటటువంటి దానికంటే ఆ వ్యక్తులని ఇప్పుడు ఏ రకంగా ట్రీట్ చేయాలి, విజయ్ మల్యాని ఏ రకంగా ట్రీట్ చేసి వారికి ఇచ్చినటువంటి 8,000 కోట్ల రూపాయలు రాబట్టి అది ప్రజలకు సంబంధించిన డబ్బుని పే చేయాలి అనేటటువంటిది మన ముందున్న ప్రశ్న. దానికి నా దగ్గర ఉన్నటువంటి సూచనలు ఏంటంటే తప్పనిసరిగా వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆస్తుల్ని జప్తు చేయాల్సిందే. అంతేగాని కంపెనీలో నా పాత్ర ఎంత ఉంది, వ్యక్తిగతంగా నేను విలాసవంతమైన జీవితం చేయొచ్చు కానీ దీనికి సంబంధం లేదనేటువంటి ఆర్గ్యుమెంట్ ఇంకా చెల్లదు. ఇంకా ప్రజల డబ్బుని తిరిగి ప్రజలకు మనం చెల్లించాలంటే వీళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా వసూలు చేయాల్సిందే. లేదా రేపొద్దున్న ఈ 12-13 లక్షల కోట్ల రూపాయలని ప్రభుత్వాలు ట్యాక్స్ పేయర్స్ మనీకి దీనికి ఇవ్వాల్సి వస్తుంది. అది న్యాయం కాదు ఆ రకంగా చెప్పడం. కరణ్ గారు, బ్యాంకింగ్ రంగం దెబ్బతింటే యావత్ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని 2008 నాటి సంక్షోభం స్పష్టంగా చాటి చెప్పింది. మరి ఈ పరిస్థితుల్లో మొండి బకాయిల గండ నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులను ఏ విధంగా రక్షించుకోవాలి, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏ విధంగా బలోపేతం కావాలి? అప్రైజల్ స్టాండర్డ్స్ అన్నీ పడిపోయాయి అన్నటువంటిది రఘురామ్ రాజన్ గారు ఒక పబ్లిక్ స్పీచ్లో ఎస్ఓకామ్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఒక సదస్సులో జూన్లో చెప్పారు. గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్పిఎస్ అందరినీ అధ్యయనం చేసిన వ్యక్తి ఆయన ఆ కంక్లూషన్కి వచ్చారు. అప్రైజల్ స్టాండర్డ్స్ పడిపోయాయి అంటే ఏమిటి? ఎవరు కూడా లోన్ ఒక అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఏ కంపెనీ అయినా డ్యూ డిలిజెన్స్ అనేటువంటిది చేయాలి ఫస్ట్. ఆ డ్యూ డిలిజెన్స్ అనేటువంటిది పూర్తిగా వీళ్ళ చేతుల్లోంచి పోయింది. ఎవరో చెప్పితే వాళ్ళు రుణాలు ఇవ్వడం అనేటువంటి పరిస్థితికి వచ్చేసాయి బ్యాంకులు. ఆ పరిస్థితిని అధిగమించాలంటే ప్రతి డైరెక్టరు కూడా డ్యూ డిలిజెన్స్ రిపోర్టు డైరెక్టర్ మీద ఇవ్వాలి. పూర్వకాలం మేము బ్యాంకుల్లో ఉన్నటువంటి రోజుల్లో COS 14 అన్నది మాకు, అంటే సెంట్రల్ ఆఫీస్ స్టాండర్డ్ ఫార్మేట్ అని అర్థం. అది ఇంత పెద్ద చాట అనేవాళ్ళం మేము దాన్ని, చాట ఫార్మేట్ వచ్చిందని. ఎందుకంటే అందులో వాళ్ళ కంపెనీల యొక్క ఫ్యూచర్ బ్యాలెన్స్ షీట్స్ వాళ్ళు ఏ రకంగా ప్రొజెక్ట్ చేశారు, దాంట్లో ఏ రిస్క్స్ ఉన్నాయి, ఆ కంపెనీ ప్రమోటర్స్ యొక్క రిస్క్ ఏమిటి, వాటి యొక్క డైరెక్టర్స్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏమిటి, ప్రతి ఇండివిజువల్ డైరెక్టర్స్ యొక్క అసెట్స్ లయబిలిటీస్ అందులో కూలంకషంగా మెన్షన్ చేయాలి. ఇంక్లూడింగ్ వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ వాళ్ళ పర్సనల్ ఇన్కమ్స్ కానీ అన్నీ కూడా అందులో మెన్షన్ చేయాలి. వాళ్ళు ట్యాక్సెస్ అన్నీ సరిగ్గా పే చేస్తున్నారో లేదో అందులో మెన్షన్ చేయాలి. ప్రతి డైరెక్టర్ మీద పూర్తి, అలాగే ప్రతి పార్ట్నర్ మీద, పార్ట్నర్షిప్ కంపెనీ అయితే ప్రతి పార్ట్నర్ మీద, వీటిలన్నిటి మీద ప్రతి అంశం మీద వాళ్ళు విస్తృతంగా అందులో పెట్టవలసినటువంటి బాధ్యత వీళ్ళ బ్యాంకుల మీద ఉంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అటువంటి ప్రక్రియను వీళ్ళు ముందరకు తీసుకొస్తే తప్ప, ఇప్పుడేమిటంటే ప్రస్తుతం చేసే అప్రైజల్స్ అన్నీ కూడా కంప్యూటర్ ఫార్మాట్స్లోకి వచ్చేసాయి. మెషిన్ ఏది డిక్టేట్ చేస్తే నేను అది శాంక్షన్ చేస్తున్నాను. వెనకాల ఉండేటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, వెనకాల ఉండేటువంటి కంపెనీ యొక్క సత్తా కానీ, లేదా మాకు 3 E's అంటాం మేము. 3 C's ఎలాగో ఇంపార్టెంట్, 3 E's ఎంటర్ప్రెన్యూరు, ఎన్విరాన్మెంటు, ఎస్టిమేటు. ఈ 3 కూడా ఏ రకంగా మీరు అందులో తీసుకొస్తున్నారు అప్రైజల్లో, అపార్ట్ ఫ్రమ్ క్యారెక్టర్, కాంపిటెన్స్ అండ్ కండక్ట్ ఆఫ్ ది ఫర్మ్ ఎట్లా ఉంది అన్నటువంటిది అందులో, ఆర్ కండక్ట్ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్ ఎట్లా ఉంది అన్నటువంటిది అందులో ధృవీకరించవలసినటువంటి అవసరం ఉంది. ఈ మొత్తాన్ని మీరు కూలంకషంగా చర్చించి అక్కడ పెట్టినట్టు పక్షంలో, అప్రైజల్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అయిన పక్షంలో మీకు NPS తగ్గేటువంటి అవకాశం ఉంది. రామకోటేశ్వరరావు గారు,
పారిశ్రామిక రుణాల మంజూరుకు బ్యాంకులకు సమర్పించే ప్రాజెక్ట్ రిపోర్టే ఎంతో కీలకమైంది. అయితే ఈ ప్రాజెక్టుల రిపోర్టుల తయారీలోనే ఎన్నో తప్పుడు లెక్కలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ ముఖ్య అంశాన్ని, మౌలిక విషయాన్ని బ్యాంకులు ఎందుకని పసిగట్టలేకపోతున్నాయి? పసిగట్టలేకపోవటం అనేది ఏమి ఉండదండి. ఖచ్చితంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవాల్యుయేషన్ కనుక కరెక్ట్గా వారు చెప్పినట్టుగా ఆ నిపుణత తగ్గిపోతూ ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అండి, 2-3 రకాలండి. ఇప్పుడు ఇందుట్లో పారిశ్రామిక దీన్ని మనం మంచి పారిశ్రామికవేత్తలను ఎప్పుడు ప్రోత్సహించాలి మనం. అదే టైంలో ఇటువంటి వీళ్ళు చీడపురుగులు, సమాజంలో చీడపురుగులు, ఇటువంటి వ్యక్తుల వలన మొత్తం పారిశ్రామిక దీనికే చెడ్డ పేరు వస్తూ ఉంది. ఇప్పుడు గనక విజయమాల్యా విషయంలో గనక ప్రభుత్వం చర్య తీసుకోకపోతే ప్రభుత్వ ప్రతిష్టతో పాటు అసలు వ్యవస్థల మీద నమ్మకం పోతుంది ప్రజలకి. ఖచ్చితంగా ఈ విషయంలో విజయమాల్యా మీద చర్య తీసుకోవాలి. అదే టైంలో అట్లనే కొన్ని సంస్కరణలు తీసుకురావాలి. లోన్ డిఫాల్టర్ని ఎవరిని ఎన్నికల్లో కాంటెస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేకుండా సంస్కరణలు తీసుకురావాలి. అట్లనే ఇందాక దినకరన్ గారిని చెప్పినట్టుగా చాలా సమస్యలు ఉన్నాయి దీంట్లో. అదొకటే ఏదో మనకి ఇంత పెద్ద ఎన్పిఎస్లో ఆటోమేటిక్గా ఇదవుతుంది అనుకుంటే, ఇప్పుడు ఆయన ఎంఎస్ఎంఈ సమస్యలు చెప్పాడు, వ్యవసాయదారులకు సమస్యలు ఉన్నాయి, తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ పూర్తిగా ప్రపంచ మార్కెట్ వల్ల దెబ్బతినిపోయినవి ఉన్నాయి. వీటన్నిటినీ మనం పరిగణలో తీసుకొని మంచి పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా ఫర్దర్గా సహాయం చేయాలో ఆలోచించాలా. ఇటువంటి చెడు పారిశ్రామికవేత్తల్ని ఎటువంటి నిర్దాక్షిణ్యంగా పూర్తిగా క్రిమినల్ చర్య తీసుకుని వాళ్ళ మొత్తం మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా 2 విధాలుగా మనం చేయకపోతే మాత్రం దెబ్బతింటాం. మనం ప్రతిదాన్ని కూడా మనం స్పెసిఫిక్ దీంట్లోకి వెళ్ళి దాన్ని స్టడీ చేయాలి. అందుట్లో కనుక అతనికి విల్ఫుల్ నేచర్ కనుక ఉండుంటే, డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ కానీ క్రిమినల్ నేచర్ ఆఫ్ మైండ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. పర్టికులర్గా విజయ మాల్యా కేసులో ఇవాళ ఒక టెస్ట్ కేసు గవర్నమెంట్కి. దినకర్ గారు, మాల్యా కేసు నేపథ్యంలో ఎగవేతదారులు తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకులదేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా చెప్తున్నారు. మరి ఆ దిశగా బ్యాంకులు ఏ విధంగా స్పష్టంగా ముందడుగేయాలి? బాధ్యత బ్యాంకులదే ఉంటుంది. ఎందుకంటే డిపాజిటర్స్ ఎవరన్నా డిపాజిట్ చేశారంటే పలానా బ్యాంకులో వేస్తుంటే ఆ బ్యాంకు మీద ఉన్నటువంటి నమ్మకంతో, క్రెడిబిలిటీతో వాళ్ళు డిపాజిట్ చేశారు కాబట్టి వాటిని జాగ్రత్తగా ఆ ట్రస్ట్ని కాపాడుకుంటూ లోన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా బ్యాంకులది. అయితే ఇక్కడ జైట్లీ గారు కూడా అపరిమితమైనటువంటి రాజకీయ జోక్యం ఏదైతే ఉందో ఆ అంశం మీద కూడా కొంచెం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్లయితే పెద్ద రుణాలకి సంబంధించి ఇవాళ మాల్యా గురించి మాట్లాడుకుంటున్నాం. మాల్యానే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అన్నిటి కూడా ప్రతి ఒక్క కంపెనీ వెనకాల ఒక పెద్ద రాజకీయ పార్టీయో రాజకీయ నాయకత్వమో ఉంది స్పష్టంగా. కాబట్టి దాని నుంచి కూడా మనం తప్పించుకోగలము. అటువంటి అంశాల్లో ఏ విధమైన కంట్రోల్స్, రెగ్యులేషన్స్ తెస్తామనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ డిఫాల్టర్స్ కానీ లేకపోతే ఎన్పిఎల్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా స్పష్టంగా విల్ఫుల్ డిఫాల్టరా లేకపోతే నాట్ విల్ఫుల్ డిఫాల్టరా అనేది చాలా ఇంపార్టెంట్. విల్ఫుల్ డిఫాల్టర్ అంటే లోన్ తీసుకునేటప్పుడే వారు ఈ యొక్క లోన్ని ఏ విధంగా ఎగవేయాలి అనేటటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకునే వారి కార్యక్రమాలు ఉంటాయి. అలాగే వ్యాపారం చేస్తూ అక్కడ ఉండేటటువంటి ఆ సమయం సందర్భంలో వాతావరణం అనుకూలించగా, ఫర్ ఎగ్జాంపుల్ 2010-14 మధ్య చూసినట్టే ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పవర్ ఫెయిల్యూర్ అనేది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అనేది దాదాపు ఎస్ఎంఈ యూనిట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నింటినీ హిట్ చేసింది. ఆ టైంలో జనరేటర్స్ పెట్టుకొని వాళ్ళు దాన్ని ఆల్టర్నేటివ్గా చేద్దామని అంటే వర్కౌట్ కాని పరిస్థితుల్లో చాలా కంపెనీలు అప్పుడు ఆ డిఫాల్ట్ అయ్యి ఎన్పిఏ అయ్యి ఇప్పటికి కూడా ఆ సమస్య అప్పుడు ఎమర్జ్ అయినటువంటి ఆ సమస్యను ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ బ్యాంకర్స్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ అంశం మీద అవగాహన ఉండి తీరాలి. ప్రభుత్వం చేయూతనిచ్చి బ్యాంకులు కనుక కొంచెం జాగ్రత్తతో కనుక వారికి చేయగలిగితే రివైవ్ అవడానికి అవకాశం ఉన్నాయి. కానీ రివైవ్ చేసేటటువంటి ప్రయత్నాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. మొండి బకాయిలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు కుదేలవుతున్నాయి. మాల్యా ఉదంతం తర్వాతైనా అప్పుల కోసం వచ్చే సంస్థలు, వ్యక్తుల చరిత్రను బ్యాంకులు పూర్తిగా మదింపు వేయాలని నిపుణులు కోరుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.